లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా నరసాపురం పంటు రేవును జిల్లా ఎస్పీ నయూం ఆస్మి పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి వద్ద పంటు రేవును పరిశీలించిన అనంతరం నరసాపురం పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్వేది కళ్యాణం సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ భీమారావు, నరసాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, టౌన్ సీఐ యాదగిరి, రూరల్ సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐలు జయలక్ష్మి, నాగలక్ష్మిలు ఉన్నారు. Hey. CCTV కెమెరాస్ ఏర్పాటు జరిగింది. దానికి స్పాన్సర్స్ లోకల్ వాళ్ళు బిలియన్ వాడర్స్ దానికి చాలా ధన్యవాదములు. అందరూ మన ప్రజలకి అప్పీల్ ఉంది, అక్కడ CCTV మీరు వాడాలి. వెదర్ ఇచ్చిన షాప్ ఉంటే, ఇంటికి దగ్గర ఉంటే, రోడ్ సైడ్ ఉంటే మనకి ఒక ఆపరేషన్ చేసి ఇట్ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ to resolve crime and serve citizens better. Thank you. ఆల్రెడీ మన దగ్గర మెయిన్ కారణం మనకి నగరం నుంచి వెళ్ళడానికి బంతులు దేవుడి భక్తులు దేవుడి ఫండ్ అక్కడ ఫండ్లో సరిగా అరేంజ్మెంట్స్ ఉందా లేదా దానికోసం చూసాము. అందరూ సరిగా ఉంది, మన వాళ్ళు బందోబస్తు సరిగా పెడుతున్నారు. నో ప్రాబ్లం. CCTV కెమెరా, డ్రోన్ కెమెరా, సోలార్ కెమెరా పెట్టడం జరిగింది. భక్తులకు ఏమైనా ఇబ్బంది లేకుంటే విల్ ఇన్షూర్ దట్ దే హ్యావ్ పీస్ఫుల్ దర్శన్స్. తీసుకున్నాను, అది చూసాము. లైఫ్ సేవర్ జాకెట్స్ కానీ, స్విమ్మర్స్ కానీ ఇమీడియట్లీ రెస్క్యూ టీమ్స్ అక్కడ పెట్టడం జరిగింది. సో ఇమీడియట్లీ వాట్ ఫర్ సచ్ సిచ్యువేషన్ షుడ్ కమ్, బట్ ఏమైనా ఉంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్.